సో, ఇది ఎంత స్పీడ్‌గా ఎళ్ళిందంటే అంత స్పీడ్‌గా తీసుకెళ్ళింది పైకి. 148, 8 చదవటానికి గూడా అవ్వట్ల అంత స్పీడ్‌గా తీసుకెళ్ళింది. సో, అక్కడికి ఇది బుర్జ్ ఖలీఫాలో టాప్, టాప్ డెక్ అంటారిది. సో, ఇదంతా లాంజ్. లైక్ అక్కడ ఒక షాపింగ్ ఏరియా ఉంది. సో, ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇదంతా గ్లాసెస్ అడ్డం పెట్టేసి సిటీ మొత్తం కనిపిచ్చిద్ది. నైట్ ఎళ్తాం వల్ల ఇట్లా ఉంది గానీ, డే టైమ్ ఎళ్ళినట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చేమో. సో, ఈ అక్కడ ఒక ఏరియా మొత్తం తిరగటానికి అలా విండోస్ పెట్టేసి అడ్డం పెట్టేసి విజిటర్స్‌కి అవైలబుల్‌గా ఉంచారు. ఆ కింద కనిపిచ్చేదేమో సో, ఎంఆర్ బిల్డింగ్ అది. సో, మాక్సిమం దుబాయ్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్‌లన్నీ ఎంఆర్ వాడివే. ఆ కింద ఈ ఎంఆర్ అని కనిపిస్తుంది కదా! అదంతా దుబాయ్ మాల్ అది. సో, అక్కడి నుంచి నడుచుకుంటా లిఫ్ట్‌లో ఇక్కడ పైకొచ్చాం మనం. సో, అక్కడికెళ్ళాక నేను మాక్సిమం నా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో కాల్ చేసి చూపిచ్చాను. నా ఫ్రెండ్ ఒకడు యూఎస్‌లో ఉన్నాడు. వాడికి చూపిచ్చాను. తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఐర్లాండ్‌లో ఉంది. ఆ అమ్మాయికి చూపిచ్చాను. అసలందరూ అక్కడ ఉండుంటే బాగుండు అనేటట్లు ఉంది వీడియో కాల్‌లోనే. సో, అదంతా అయిపోయిన తర్వాత అక్కడ లాంజ్‌లో వచ్చి కూర్చున్నాక, అక్కడ సర్వర్‌ని అడిగితే ఫ్రీయే. మాకు ముందైతే ఒక ప్లేట్ ఒక కాఫీ ఒక ప్లేట్ స్వీట్స్ అయితే ఇచ్చారు. అక్కడి నుంచి రైట్ ఇంక చుట్టూ తిరిగేసి మళ్ళీ ఎక్కడైతే లిఫ్ట్ దిగామో అక్కడికైతే వచ్చాము. ఇది లిఫ్ట్ దిగిన ఏరియా. అక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఒక డైమండ్ షాప్ ఉంది. సో, ఇదంతా షాపింగ్ ఏరియా. అక్కడ పైన బుర్జ్ ఖలీఫాలో. ఇక్కడైతే నేను మా అమ్మ కోసం క్యామెల్ లెదర్‌తో చేసిన ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇవన్నీ డైమండ్ నెక్లెస్‌లివి. ఇంకొకటేమో చిన్న పర్స్ మా చెల్లి కోసం తీసుకున్నాం. ఇదంతా ఇంకో సైడ్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా టాప్ డెక్ ఇది. సో, ఇందాకంతా ఒకవైపు తిరిగాం. ఇప్పుడు రెండో వైపు వచ్చాం. సో, ఇక్కడ గూడా ఒక చిన్నపాటి గేమింగ్ ఏరియా లాంటిదుంది. బట్ అవన్నీ మనకయ్యేయి గాదులే అని మేమైతే ఆడలేదు. ఇక్కడేదో చిన్న పిల్లలు, ముసలోళ్ళు ఏదైతే ఆడుతున్నారు గానీ, సో, ఇదంతా గ్లాస్ బ్రేక్. పైన మనముంటే కింద గ్లాస్ బ్రేక్ అయితే ఎలా ఉండిద్దనేది చూపిస్తున్నారు. ఇదంతా షాపింగ్ అక్కడ పైన. లైక్ లెదరు సో, అదొకటి తీసుకున్నా నేను. సో, దాన్నేమంటారు ఒక గుడ్డ లాంటిది క్యామెల్ యొక్క జుట్టు దాన్నేమంటారో అర్థం కాలే. ఆ జుట్టు వెంట్రుకలతో చేసిందంటది. ఆ తర్వాత ఒక బుర్జ్ ఖలీఫా మాన్యుమెంట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఒక పెన్ను, ఒక డైరీ తీసుకున్నాను అక్కడే పైన బుర్జ్ ఖలీఫా పైన. టూ మచ్ కాస్ట్ అసలు. వ్యూ అయితే మాత్రం ఇరగదీశాను. నా లైఫ్ మొత్తం మీద ఇలాంటి వ్యూ అనేది నేను చూడలా. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు ఫస్ట్ టైమ్. మేబీ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఐ థింక్.
కాసేపు రకరకాల ఫోజులిచ్చి ఫోటోలు దిగాం నేను, నా ఫ్రెండ్. ఇంకా అక్కడ ఫోటోషూట్లు అన్నీ ముగించుకొని 125th ఫ్లోర్కి అయితే బయలుదేరాము. సో 125th ఫ్లోర్ ఏంటంటే డైరెక్ట్గా అక్కడ నుంచి ఈ లిఫ్ట్ అవసరం లేకుండా ఒక స్టెప్స్ లాగా పెట్టేశారు. ఆ స్టెప్స్లో అయితే కిందకి వెళ్ళిపోయాం. స్టెప్స్ అయితే లగ్జీరియస్గా ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. సో ఇదంతా ఓపెన్ డెక్ ఇది. సో ఓపెన్ డెక్ లైక్ ఎట్లా అంటే ఇందాక అంతా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడంతా పైన ఓపెన్గా ఉంది. అక్కడ నుంచి జస్ట్ ఒక గ్లాస్ అడ్డం పెట్టారు, అక్కడ నుంచి వ్యూ అయితే ఉంది. అసలు 148 తీసుకుంటాం అవసరమా అనిపించింది. అలా అయితే ఉంది 125th ఫ్లోర్ మాత్రం. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా 125th ఫ్లోర్లో కూడా రకరకాల ఫోజులు ఇచ్చాం. ఆ కింద కనిపించేదంతా దుబాయ్ మాల్ ఈ షేప్లో కనిపించేది. సో అది దుబాయ్ ఫౌంటైన్ ఏదైతే ఉందో ఆయనకున్నది, అక్కడే షో జరుగుతూ ఉండిద్ది. సో ఇదైతే దుబాయ్ని వర్చువల్గా చూడటానికి ఏర్పాటు చేశారు. సో అదైతే మాకు యూజ్ చేయడం తెలియదు, ఎవరు అక్కడ చూపించే వాళ్ళు లేరు, అందువల్ల పెద్దగా చూడ.
సో, ఇది 125థ్ ఫ్లోర్‌లో షాపింగ్ ఏరియా. సో, అక్కడ కొంత షాపింగ్ ఏదో చేశాను. అక్కడి నుంచి కిందకి చూస్తే దుబాయ్ ఫౌంటైన్ షో అనేది కనిపించింది. ఇది నెక్స్ట్ వచ్చేది చూడండి ఒకసారి. సో, అది దుబాయ్ ఫౌంటైన్ షో. కింద నుంచి చేసిన వీడియో కూడా ఆల్రెడీ ఉంది. ఒకసారి చూడండి అది. నా యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాను. నెక్స్ట్ లెవెల్ అమేజింగ్ అంటే అమేజింగ్ అది. షో పైనుంచి చూస్తుంటే మాత్రం. కింద ఎంత ఎక్స్‌పీరియన్స్ అయ్యామో దానికి 100 రెట్లు ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ పైనుంచి చూస్తే దొరికింది. సో, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసి కిందకి లిఫ్ట్ ఎక్కాము. ఒక్కసారి లిఫ్ట్ అబ్జర్వ్ చేయండి. ఆ విజువల్స్ అవి ఎంత బాగా పెట్టారంటే, సో, మేము పెట్టిన డబ్బులు దానికి వర్త్ అనిపించేలా ఉంది. ఈ పర్టిక్యులర్ లిఫ్ట్ వరకు. సో, లిఫ్ట్‌లో వాళ్ళు డిజైన్ చేసిన గ్రాఫిక్స్ గానీ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, బయటికైతే వచ్చేసాం. కిందకొచ్చి సో, బుర్జ్ ఖలీఫా నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దుబాయ్ మాల్‌లోకొస్తున్నాం. సో, ఎగ్జిట్ అనేది దుబాయ్ మాల్ నుంచి ఉంది. మధ్యలో కొన్ని లైక్ ఈ ఇంజినీరింగ్ గురించి రాసైతే ఉన్నారు. స్టేజెస్ వైస్‌గా బుర్జ్ ఖలీఫా ఎలా కట్టారనే దాని గురించి అక్కడ ప్రోటోటైప్స్ డిస్‌ప్లే చేసున్నారు. అలా నడిచి సో, ఇక్కడైతే నడవకుండా తీసుకెళ్ళిపోయేదైతే ఉంది. ఎక్స్‌కలేటర్ లాంటిది. హమ్మయ్య! అనిపించింది. పైన కొన్న వస్తువులకి వ్యాట్ ఏదైతే పే చేశానో, అది నేను ఎయిర్‌పోర్ట్‌లో మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక పేపర్ తీసుకోవాలి. అది వీళ్ళని అడిగితే ఇక్కడ కాదు నెక్స్ట్ కౌంటర్‌లో అడిగితే మీ స్లిప్స్ చూపిస్తే ఇస్తారన్నారు. సో, అక్కడి నుంచి వచ్చేసాం. ఇది నెక్స్ట్ కౌంటర్. అసలు షాపింగ్ చేయడానికైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నీ. రేట్లు కూడా అసలు ఇండియన్స్ కొనాలంటే మేబీ ఒక ఎలైట్ పీపుల్, రిచ్ పీపుల్ తప్ప మనలాంటోళ్ళు కొనలేరేమో అక్కడ. సో, వీళ్ళ దగ్గరికి వచ్చి అయితే ఆ ట్యాక్స్ అయితే